ఫెల్ట్ రియలీ ఫెల్ట్ ఇట్ అండి. అంటే ఈ సినిమాలో నేను 5 years బ్యాక్ స్క్రిప్ట్ రాసినప్పుడు ఉంది ఆ డైలాగ్. సారీ, మీరు కంప్లీట్ చేయాలా? యా యా అదే. సో స్క్రిప్ట్లోనే ఉంది మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్ అని ఒక లైన్ ఉంది. మీరు అందుకే నా టీజర్లో కూడా పెట్టాము ఆ లైన్. జస్ట్ నాట్ ఫర్ ది సేక్ ఆఫ్ నేమింగ్ అన్ యాక్టర్ లైక్ దట్ అని కాకుండా, స్క్రిప్ట్లో ఉండింది. ఫిల్మ్ అంతా అయిపోయి వచ్చి చూసుకుంటు ఈ స్క్రిప్ట్లో ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాం కదా, మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్ అని. బట్ యూనో ఆ క్యారెక్టర్ ప్లే చేసిన సత్య కూడా మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్ అని మనసులో అనిపించింది. అండ్ టీజర్ దీనికి ముందు ఒక ఈవెంట్, ఒక వీడియో పంపిస్తున్నప్పుడు బయటకి ఐ ఫీల్ హీ డిజర్వ్స్ దట్ టైటిల్. మహాగారు సార్, యాక్చువల్గా 5.5 years నా ప్రైమ్ లైఫ్ ఇచ్చేసాను అన్నారు. బట్ ఒకే స్క్రిప్ట్ నమ్మి దాని మీద అంత అన్ని ఇయర్స్ పెట్టి చేయడానికి ఏంటి నమ్మకం? అంటే అంత టైం ఎందుకు పట్టింది అసలు ఫస్ట్? అంటే మధ్యలో వేరియస్ అదర్ జాబ్స్ కూడా చేశాను. యాక్టింగ్ చేసా, ప్రొడక్షన్ చేసా. కానీ నేను డైరెక్ట్ చేస్తే నెక్స్ట్ ఈ సినిమాని చేయాలని ఎందుకు అనిపించిందంటే, ఈ స్క్రీన్ ప్లే రాసింది కోవిడ్ ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుంది. ఆ గ్యాప్లో రాసి ఇది ఎట్లయినా ఈ సినిమా తీయాలని చెప్పేసి మొదలు పెట్టాను అనమాట. అక్టోబర్ 13th, 2020. ఐ స్టిల్ రిమెంబర్. ఐ ఫినిష్ ద స్క్రిప్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ స్టార్టెడ్ ఇమీడియట్. నేను నెక్స్ట్ డే నుంచే స్టార్ట్ చేశాను. బికాస్ సెకండ్ వేవ్ వస్తుంది అప్పుడే, డెల్టా వేవ్ సంథింగ్ ఏదో చనిపోతున్నారు చాలామంది అని అన్నారు. అంటే నేను కొంచెం మాట్లాడితే డ్రామాటిక్గా అనిపిస్తుందేమో, బట్ మీరు డార్క్ కామెడీగా తీసుకోండి. ఈ సినిమా తీయకుండా పొరపాటున డెల్టా వేవ్లో చచ్చిపోతే నేను ఫిల్మ్ మేకర్ అయినందుకు పర్పస్ ఫుల్ఫిల్ అవ్వదు ఏమో అని ఒక భయం వచ్చిందనమాట. అట్లాంటి ఒక కథ రాసినప్పుడు వచ్చిన దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్. అంటే అదే కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది ఈ సినిమా ఖచ్చితంగా. అంటే ఆ ఫీలింగ్ నాకు వస్తుందంటే ఖచ్చితంగా ఈ ఫిల్మ్ ఆ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుందని ఒక నమ్మకం. అండ్ తర్వాత ఫర్ సమ్ రీజన్ అది అంటే నేను ప్రయత్నించడం మొదలుపెట్టాను. అది మీకు తెలిసిందే కదా, ఒడిదుడుకులు అన్నీ ఉంటాయి కదా. సో ఈ అప్స్ అండ్ డౌన్స్ అయ్యి ఫైనల్లీ మీ దగ్గరికి వస్తున్నా. అండ్ ఐ ఆల్సో ఫీల్ కంచరపాలెం తర్వాత కంచరపాలెం ఇస్ మై ఫస్ట్ ఒరిజినల్ ఫిల్మ్ అయితే, డెబ్యూ ఫిల్మే కాదు, ఒరిజినల్ ఫిల్మ్ కూడా. కాబట్టి ఒరిజినల్ ఫిల్మ్ అయితే దాని తర్వాత నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఐడియా చెప్పినా కూడా చాలా అహెడ్ ఆఫ్ ద టైమ్స్. 5 years అయినా పడుతుంది మినిమం ఇక్కడికి రావాలంటే అని నేను చాలా ఎదుర్కొన్నాను. అందుకనే మరి బతకాలి కదా, సో డబ్బులు కావాలి, అన్నం తిన్న రోజు భోజనం చేయాలి కదా. సో ఒక రీమేక్ చేసి ఉండే. ఇంకా ఆ రీమేక్ దగ్గర నుంచి ఇంకా మీకు తెలిసిందే కదా, చాలా దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిస్కషన్ అబౌట్ మీ మేకింగ్ రీమేక్ అండ్ అట్లా. కానీ ద రీజన్ ఈజ్ ఏ కథ పట్టుకుని వెళ్ళినా కూడా 5 years అహెడ్ ఆఫ్ ద టైమ్స్ ఉంది అని చెప్పేసి అన్నారు. ఆ మాటలు అన్న వాళ్ళందరి నోట్లో పంచదార పొయ్య అని నేను ఎన్నిసార్లు అనుకున్నాను. ఎందుకంటే 5 ఏళ్ళు పట్టింది ఇంకొక నెక్స్ట్ మై ఒరిజినల్ తీయడానికి. సో వాళ్ళందరూ అంత విజన్ ఉన్న వాళ్ళు అని చెప్పి నాకు ఇప్పుడు అర్థమైంది. తదాస్తు అని ఉంటారు ఎవరు. యా. అయితే యాక్చువల్గా 3 గంటల సినిమాకి 6 గంటల నరేషన్ ఏంటి నమ్రత గారికి? అంటే ఏం చెప్పారు అంతసేపు? అంటే ఎవ్రీ షార్ట్ హ్యాస్ అ డీటెయిల్ అండి. ఆ డీటెయిల్ తెలియకపోతే యూ కాంట్ అండర్స్టాండ్ టువర్డ్స్ ద ఎండ్. ఇప్పుడు ఫిల్మ్ చూసినప్పుడు, లాస్ట్ క్లైమాక్స్ చూసినప్పుడు మనకి సినిమా మొత్తం గుర్తొస్తుంది కదా ఒకసారి. సో అది గుర్తు రావాలంటే వాళ్ళు ఖచ్చితంగా సినిమాలో వెళ్తున్న ప్రతి ఒక్క విషయం కూడా తెలియాలి. సో దానికి గాను ఆ డీటెయిల్స్ అన్నీ నెరేట్ చేయడానికి అంత టైం పట్టేది అనమాట. సత్యదేవ్ గారు, అంటే గత 2 సినిమాల ముందు వరకు కూడా